ఒక చిన్న ఊరిలో రమమ్మ అనే ఒక బామ్మ ఉండేది. ఆమెకి ఒక అలవాటు, ప్రతిరోజూ ఉదయం ఇంటి ముందు కూర్చుని పక్షులతో మాట్లాడటం. అమ్మాయి పిల్లలు బామ్మను చూసి, బామ్మ, మీరు నిజంగానే పక్షుల భాష అర్థం చేసుకుంటారా అని అడిగేవారు. బామ్మ నవ్వుతూ, అవునురా బుజ్జీ, నాకు ఇవన్నీ నా చిన్నపిల్లలే అని చెప్పేది. ఒకరోజు బామ్మ అన్నం చల్లి కూర్చుంటే కాకి, పావురం, గువ్వ, చిలుక, మైనా వచ్చి గొడవ మొదలుపెట్టాయి. కాకి, నాకే ముందు ఇవ్వాలి, నేను తెలివైన పక్షిని. చిలుక, అయ్యో, తెలివి నీకేనా, మాటలలో నేనే చాంపియన్. మైనా, అరే, నేనైతే పాటలు పాడతా, అందుకే నాకు స్పెషల్ అన్నం. పావురం, అవును, కాని నేను శాంతి పక్షిని కదా, కాబట్టి నాకే ముందు ఇవ్వాలి. గువ్వ, మీరందరూ తినటమే, నేను మాత్రం ఎప్పుడూ చివరికి ఆకలితోనే మిగిలిపోతాను. బామ్మ ఈ గొడవ విని బిగ్గరగా నవ్వేసింది. అయ్యో, మీరు పక్షుల పాఠశాలకు వెళ్ళాలి అనిపిస్తోంది. రండి, నేను మీకు పాఠం చెబుతాను. బామ్మ ఒక పుస్తకం తీసుకుని కూర్చుంది. ఇవాళ క్లాస్ టాపిక్ పంచుకోవడం. బామ్మ ఒక పిడికెడు అన్నం తీసి 4 ముక్కలు చేసి అందరికీ సమానంగా పెట్టింది. చిలుక అన్నం తినుతూ బిగ్గరగా చెప్పింది, ఓహ్, షేర్ చేస్తే టేస్ట్ రెట్టింపు. కాకి, అబ్బా, గొడవ లేకుండా కూడా తినొచ్చా. మైనా, బామ్మ, ఈ పాఠశాల చాలా బాగుంది, ట్యూషన్ ఫీజు ఎంత? బామ్మ నవ్వుతూ, ఫీజు లేదు, ఫ్రెండ్షిప్ మాత్రమే కావాలి. ఒక రోజు బామ్మ అన్నం పెట్టడం మరిచిపోయింది. అందరూ పక్షులు బామ్మ గూటి ముందు కూర్చుని, క్లాస్ మిస్ అయింది, క్లాస్ మిస్ అయింది అని కిలకిలలాడాయి. పిల్లలు విని నవ్వుతూ వచ్చారు. బామ్మ, మీ పాఠశాల స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు. బామ్మ వెంటనే అన్నం తెచ్చి పెట్టింది. పక్షులు తింటూ అరిచాయి, లాంగ్ లివ్ బామ్మ టీచర్.